పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఎన్నికలైన తర్వాత కూడా వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. మాచవరం మండలం కొత్త గణేశన్పాడులో టీడీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల ఇళ్లను, వాహనాలను ధ్వంసం చేసేందుకు మారణాయుధాలతో గ్రామంపై వైసీపీ నేతలు దండయాత్ర చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన టీడీపీ కార్యకర్తలు వైసీపీ మూకలపై తిరగబడ్డారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసుల సాయంతో కొత్త గణేశన్పాడు గ్రామం నుంచి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ పరారయ్యారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఎన్నికలు అయిన తర్వాత కూడా వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. మాచవరం మండలం కొత్త గణేశన్పాడులో టీడీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల ఇళ్లను, వాహనాలను ధ్వంసం చేసేందుకు మారణాయుధాలతో గ్రామంపై వైసీపీ నేతలు దండయాత్ర చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన టీడీపీ కార్యకర్తలు వైసీపీ మూకలపై తిరగబడ్డారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసుల సాయంతో కొత్త గణేశన్పాడు గ్రామం నుంచి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ పరారయ్యారు. పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్ల ధ్వంసానికి వైసీపీ నేతలు టీడీపీకి సంబంధించిన నేతల ఇళ్ల ధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసుల సాయంతో వాళ్లు మెల్లగా అక్కడి నుంచి జారుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు మనకు అందిస్తారు. సాంబశివరావు, పల్నాడు జిల్లాలో ఘర్షణలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోనే మాతవరం మండలం కొత్త గణేశన్పాడులో తమ కార్యకర్తలను పరామర్శ పేరుతో కూడా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, నర్సాపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కూడా తమ అనుచర వర్గంతో 40-50 కార్లతో కూడా ఒక మాపు కొత్త గణేశన్పాడు గ్రామం మీదకి దాడికి వెళ్లడం జరిగింది. అయితే అక్కడ పరామర్శల పేరుతో కూడా అమ్మట వచ్చిన అల్లరి మూకలు మొత్తం టీడీపీ వారి ఇల్లు, ఆస్తులపై కూడా దాడులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న టీడీపీ వర్గీయులు, గ్రామస్తులు కూడా తిరుగుబాటు చేయడంతో కూడా అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణ నేపథ్యంలో పరిస్థితి అదుపు తప్పుతుందని భావించి అక్కడున్న పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపిన పరిస్థితి అయితే ఉంది. తమ గ్రామంలోకి తమపైన దాడి చేసేందుకు అల్లరి మూకలతో వందలాది మందితో వచ్చిన కాసు మహేష్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ వాహనాలపై కూడా టీడీపీ గ్రామస్తులు, టీడీపీ వర్గీయులు రాళ్ల దాడి చేయడంతో వారిని కాపాడుకునేందుకు కూడా కేంద్ర బలగాల సాయంతో కూడా వారిని అక్కడి నుంచి గ్రామం నుంచి పోలీసులు క్షేమంగా బయటికి తీసుకురావడం జరిగింది. అయితే నిన్న పోలింగ్ రోజు కూడా కాసు మహేష్ రెడ్డి ఒక గ్రామంలో పోలింగ్ బూత్ కోతికి వెళ్ళగా అక్కడ ఉన్న ప్రజలు అతన్ని తరిమి కొట్టిన పరిస్థితి అయితే ఉంది. ఆ తరిమి కొట్టిన నేపథ్యంలో వైసీపీ స్థానిక నేతలు అతన్ని కాపాడుకునేందుకు బలవంతంగా లాక్కొని వెళ్లి కారులో ఎక్కించి అతను అక్కడి నుంచి పంపించిన పరిస్థితి అయితే ఉంది. నిన్నంతా వైసీపీకి వ్యతిరేకంగా, కూటమికి అనుకూలంగా ఓట్లు పడ్డాయని భావించిన కాసు మహేష్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు వారి కసి, ఆక్రోశం అంతా కూడా ఎల్లగక్కే విధంగా టీడీపీ సానుభూతి పరులు, టీడీపీ మద్దతుదారులని వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేసే పథకం పన్నారు. ఒకవైపు మాచర్ల నియోజకవర్గంలో పిన్నేళ్లు సోదరులు, మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ సానుభూతి పరుల లక్ష్యంగా విధ్వంసాలు జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు గురజాల నియోజకవర్గంలో కాసు మహేష్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ కూడా తెలుగుదేశం సానుభూతి పరులు, తెలుగుదేశం నేతల ఇల్లు, ఆస్తులు ధ్వంసానికి కూడా పాల్పడుతున్న పరిస్థితి అయితే కొత్త గణేశన్పాడులో వారి దాడులు చేయడానికి ప్రయత్నించగా తిరిగి ప్రతి దాడులు చేయడంతో కూడా చేసేదేం లేక తోక ముడుచుకొని అక్కడి నుంచి ఆ గ్రామం నుంచి పోలీసుల సాయంతో బయటపడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి గురజాల, మాచర్ల నియోజకవర్గంలో అయితే పరిస్థితి నివురుగప్పి నిప్పులాగా ఉంది. ఎప్పుడు ఎవరొచ్చి దాడి చేస్తారంటూ కూడా స్థానికులు, గ్రామస్తులు పిక్కుమంటున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సాంబశివరావు.